తగలబెట్టేస్తాడు వాడు ఎమ్మందంగా. అవి షాట్లు అవి పవన్ కళ్యాణ్ షాట్లు మెంటల్ ఎక్కిచ్చేశాడు. ఎవడన్నా సినిమా బాగాలేదంటే నా కొడుకు ఇంకా కుర్చీ మడత పెట్టి ఇంకా దెంగాలన్నా. నిజంగా థియేటర్లు మాస్ థియేటర్లు అన్ని తగలబెట్టేశాడు పవన్ అన్న. క్లైమాక్స్ కాదు, ఇంట్రడక్షన్ షాట్, ఇంటర్వ్యూ షాట్ చూస్తా అంటే కూర్చో కోత ఎమ్మ గుండెకే గూస్ బంప్స్ వచ్చి చచ్చిపోతారన్న పవన్ షాట్ లో. వీరమల్లుతో కట్టి మిషన్ తిప్పుతున్నాం. ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది పవన్ అన్న చూస్తుంటే. ఓజీ అవసరం లేదు, హరిహర వీరమల్లుతోనే 1000 కోట్లు పెడతాం. 100% స్ట్రైక్ రేట్ కదా, 100 days ఆడుతుంది. ఇది 200 days 200 సెంటెన్స్ పక్క మళ్ళా రిపీట్. ఓపెనింగ్ డే ఎంత ఎన్ని కోట్ల 300 కోట్లు లేపు దింగుతాం. అన్ని లేపు దింగుతాడన్నా. పుష్పారిగా అవసరం లేదు, మొన్న వెంకటేష్ గారు కొట్టాడుగా రీజన్ సినిమాతో. అలాగా పవన్ అన్న హరిహర వీరమల్లుతో 1000 కోట్లు కొట్టి చూపిస్తాడు. మామూలుగా లేదన్న ఒక్కొక్క షాట్. నిజంగా కృష్ణ గారు ఎందుకు దింగేసో తెలియదు కానీ ఒక్కొక్క షాట్ మైండ్ పోతుందన్న. ఆ బృందావన్ కాలి తీసిన డైరెక్టర్ అనుకుంటా. ఒక్కొక్క షాట్ ఆయన బల్లే తీసాడన్న. ఈ సినిమా బాగాలేదంటే మాత్రం నిజంగా ఫైట్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు అటు అమ్మని. అప్పుడెప్పుడో దంగల్లో దానిలో చూసాం కుస్తీ పోతులంటే పవన్ అన్న అటు అమ్మని దంగా మిషన్ థియేటర్లు షేక్ అవుతాయి. ఒక్కొక్కటి కదలతాయి ఒకటి అమ్మని దంగా ఒక్కొక్క షాట్ కి హరిహర వీరమల్లు దెబ్బకి. రోజు వచ్చిందంటే ఇంకా శవాలు లేకపోతాయి. ఐమాక్స్ బంద్ ఒకటి అమ్మని దంగా.